మహాభారతం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది యుద్ధం ఎందుకు వచ్చింది, అన్నదమ్ముల మధ్య ద్వేషం ఎలా మొదలైంది, ధర్మానికి పరీక్ష ఎలా మొదలైంది. ఇది మహాభారతం భాగం 1. శాంతనుడు, భీష్ముడు. చాలా కాలం క్రితం హస్తినాపురం అనే మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మనిష్ఠుడైన రాజు శాంతనుడు పాలించేవాడు. శాంతనుడి కుమారుడు దేవవ్రతుడు తండ్రి సుఖం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోనని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. భీష్ముడు అంటే త్యాగం, విశ్వాసం, ధర్మం. హస్తినాపురం వారసత్వ సమస్. శాంతనుడి తరువాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కాని అతడు చిన్న వయసులోనే మరణించాడు. అప్పుడు రాజ్యం ఎవరు పాలించాలి అనే ప్రశ్న వచ్చింది. విచిత్రవీర్యుని వంశంలో ధృతరాష్ట్రుడు మరియు పాండుడు ఉన్నారు. ధృతరాష్ట్రుడు అంధుడా, అందువల్ల రాజ్యం పాలించే అర్హత లేదు. అందుకే పాండుడు రాజయ్యాడు. పండవుల జననం. పాండుడు కొన్ని కారణాల వల్ల రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. అడవిలో దైవ అనుగ్రహంతో 5 కుమారులు జన్మించారు. వారే యుధిష్ఠిరుడు, ధర్మానికి రూపం; భీముడు, అపార బలశాలి; అర్జునుడు, మహాధనుర్ధారి; నకులుడు, సౌందర్యవంతుడు; సహదేవుడు, జ్ఞానవంతుడు. ఈ 5 పాండవులు అంటారు. కౌరవుల జననం. ఇదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. వీళ్ళే కౌరవులు. 8 దుర్యోధనుడి హృదయంలో చిన్నప్పటినుంచే అహంకారం మరియు అసూయ పెరిగాయి. 9 గురుకుల జీవితం. పాండవులు, కౌరవులు అందరూ కలిసి గురుకులంలో విద్య నేర్చుకున్నారు. వీరికి ఆయుధ విద్య నేర్పినవాడు ద్రోణాచార్యుడు. అర్జునుడు అందరిలోకి ప్రత్యేకంగా నిలిచాడు. లక్ష్యం కనిపిస్తే అర్జునుడికి ప్రపంచమే మరిచిపోతుంది. ఈ ప్రతిభ దుర్యోధనుడికి మంటలా మారింది. కర్ణుడి ప్రవేశం. ఒకరోజు విద్యా ప్రదర్శన జరుగుతుండగా ఒక అపరిచితుడు వచ్చాడు. అతడే కర్ణుడు. అర్జునుడితో సమానమైన ధనుర్విద్యను ప్రదర్శించాడు. కాని అతడు రాజకుమారుడు కాదని అవమానించారు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి కర్ణుడిని తన మిత్రుడిగా చేసుకున్నాడు. ఇది భవిష్యత్తులో భయంకరమైన యుద్ధానికి మూలకారణం అవుతుంది. దుర్యోధనుడి కుట్రలు. పాండవులు ప్రజల ప్రేమను పొందారు. యుధిష్ఠిరుడి ధర్మం, భీముడి బలం, అర్జునుడి వీరత్వం దుర్యోధనుడికి నిద్ర లేకుండా చేశాయి. అతడు పాండవులను చంపాలని నిర్ణయించాడు. లాక్షాగృహం. పాండవులను లాక్షాగృహం అనే మంటలు పట్టే భవనంలో ఉంచాడు. రాత్రి ఆ భవనానికి నిప్పు పెట్టించాడు. అంతా అయిపోయిందనుకున్నాడు. కాని పాండవులు తెలివిగా భూగర్భ మార్గం ద్వారా తప్పించుకున్నారు. ప్రపంచం మాత్రం వాళ్ళు చనిపోయారని అనుకుంది. ద్రౌపది స్వయంవరం. అడవిలో ఉన్నప్పుడు పాండవులు పంచాల రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ద్రౌపది స్వయంవరం. అర్జునుడు అద్భుతంగా లక్ష్యాన్ని ఛేదించాడు. ద్రౌపది పాండవుల భార్యగా మారింది. ఇంద్రప్రస్థం. పాండవులు బ్రతికున్నారని తెలిసి హస్తినాపురం ఆశ్చర్యపోయింది. భీష్ముడి జోక్యంతో వారికి ఇంద్రప్రస్థం రాజ్యం ఇచ్చారు. యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా పాలించాడు. ఇంద్రప్రస్థం స్వర్గంలా మారింది. కాని దుర్యోధనుడి అసూయ ఇంకా పెరిగింది. ముగింపు. పార్ట్ 1 ఇక్కడితో మహాభారతం భాగం 1 ముగుస్తుంది. అసూయ పెరిగింది. అహంకారం రాజ్యమేలింది. యుద్ధానికి బీజం పడింది. భాగం 2లో పాశాల ఆట, ద్రౌపది అవమానం, అరణ్యవాసం, ధర్మానికి అతి పెద్ద పరీక్ష మొదలవుతుంది.